ఏపీలో నమోదైన కేసులకు పక్క రాష్ట్ర కోర్టులు స్టే ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో తనపై జరిగిన కస్టోడియల్ దాడి కేసు విచారణలో జాప్యం ఎందుకో అర్థం కావడం లేదన్నారు. ఆలస్యం జరిగినా న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీశైలం బోర్డు సభ్యులుగా నియమితులైన గుంటూరుకు చెందిన బోడేపూడి సుబ్బారావును రఘురామకృష్ణరాజు అభినందించారు. ఎందుకంటే సునీల్ నాయక్ అని అప్పుడు ఇక్కడ డిఐజీ ఉండేవాడు కదా. సునీల్ నాయక్ ఆయన బీహార్ హైకోర్టులో ఒక స్టే లాంటిది తెచ్చుకున్నాడు. ఆయన ఫర్దర్ ఇన్వెస్టిగేషను అంటే అరెస్ట్ లాంటిది ఏమీ లేకుండా ఆయన స్టే తెచ్చుకున్నారు. దాన్ని వెకేట్ చేయమని చెప్పి నేను కూడా ఇంప్లీడ్ అయ్యాను. బీహార్ హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. ఆ మ్యాటర్ రేపు ఈ దసరా సెలవుల తర్వాత హీరింగ్కి రావచ్చు. అతను ఒకసారి అతను తెచ్చుకున్న స్టే వెకేట్ చేయించగలిగితే ఇప్పుడు మధ్యలో సునీల్ కుమార్కి కింద ఉన్న అప్పుడు అరెస్ట్ చేసిన ఎస్పీ గారు ఉన్నారు కదా మన పాల్, ఆ పాల్కి మధ్యన అప్పుడు నన్ను పక్కన అరెస్ట్ చేస్తామంటే పక్కన స్పాట్లో ఉన్నది పాల్తో పాటు సునీల్ కుమార్ నాయక్. సో ఆ నాయక్ని ఒకసారి ప్రశ్నించిన తర్వాత కేసు కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతుంది అనేది మా అభిప్రాయం. సో ఆ సునీల్ నాయక్ ఉన్న ప్రొటెక్షన్ని, ఎందుకంటే యాక్చువల్గా క్రైమ్ జరిగింది ఇక్కడ, అప్పుడు ఇక్కడ ఆఫీసర్గా కూడా ఉన్నాడు. సో జరిగిన చోట కాకుండా సంబంధం లేని బీహార్లో అతను అక్కడ ఉన్నాడు అని చెప్పి అతను అక్కడ ప్రొటెక్షన్ తెచ్చుకోవటం అనేది నార్మల్ జ్యూరిస్ప్రుడెన్స్లో కరెక్ట్ కాదు అది. సో అదే పాయింట్ని మేము చెప్పడం కూడా జరిగింది మేము వేసిన కౌంటర్లో. సో డెఫినెట్గా అది కొట్టివేయబడుతుందనే అనుకుంటున్నాం.